సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. వర్గల్ మండలం శాఖారంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సిద్దిపేట జిల్లాకు 10,000 ఇండ్లు శాంక్షన్ అయ్యాయని తెలిపారు. గజ్వేల్కు 3,500 ఇండ్లు ఇచ్చి కాంగ్రెస్ మాట నిలబెట్టుకుందన్నారు. సుమారు 9,000 కోట్లతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని, సిద్దిపేట జిల్లాలో 36 కోట్లతో స్కూళ్ల మరమ్మతులు చేయడం జరిగిందని మంత్రి వివేక్ తెలిపారు. కొత్త రేషన్ కార్డు ఇస్తాము, కొత్త ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం. మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంని గెలిపించడం జరిగింది. 12 సంవత్సరాల క్రితం మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు చాలా మంది కట్టుకున్నారు. ఆ రోజుల్లో కూడా అనుకున్నారు, మరి మాకు లోన్ ఇస్తారా, ప్రభుత్వం లోన్ ఇస్తుంది మళ్ళీ అడుగుతారా అనుకున్నారు. కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము లేదు, ఇది మీ సొంత ఇల్లే అని చెప్పి ఆ రోజులలో ప్రభుత్వం మనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మనందరికీ కూడా పైకప్పు ఉండాలి, మన సొంత ఇల్లు ఉండాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూసుకుంటూ కూర్చున్నారు. కానీ 10 సంవత్సరాలలో మనకు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజులలో కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే అన్నారు, మనం ఇది ఎలక్షన్ ప్రామిస్ చేసినాం, మనం వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మన సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సుమారు 10,000 ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మన గజ్వేల్ ప్రాంతంలో 3,500 ఇల్లు శాంక్షన్ చేసినారు. అంటే ఈ డిస్ట్రిక్ట్ లో 10,000